నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గూడా ఒక సెల్ఫీ వీడియో చేశారు. అంటే ఆయన్ని నిరసనకారులు ఎవరైతే దూషించారో వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మన దేశ యువతకులో కొంతమంది దారి తప్పారు. అది చాలా ఆహ్, నీచాతి నీచంగా ఉంది అనే తరహాలో ఆయన మాట్లాడారు. అయితే వాళ్ళని క్షమిస్తున్నాను నేను. ఆహ్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం సొల్యూషన్ గాదు. వాళ్ళని ప్రేమ ద్వారా దగ్గర ఇలాంటి మాటలైతే వచ్చాయి. సో, అవును. ఆయన మాటలు చూస్తే మీకేమనిపించింది? అదే అండి. నోటితో మాట్లాడతా నొసలుతో ఎక్కిరించడం అంటే ఇదే. ఓ హ్మ్. పక్క వాళ్ళ బత్తాయి మీడియానేమో 2800 చిల్లర వాళ్ళని గుర్తించాము ఏఐ ద్వారా. వాళ్ళ హ్మ్. ఫేస్ చూస్తే చాలు అసలు వాళ్ళెవరు, వాళ్ళ జాతకాలేంటి, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలేంటి, వాళ్ళ అమ్మెవరు, వాళ్ళ నాన్నెవరు, వాళ్ళ తాతెవరు, వాళ్ళ ముత్తాత ఎవరు గూడా చెప్పేసే టెక్నాలజీ ఉంది మా దగ్గర. ఆ కెమెరాలు హ్మ్. ఎక్కడంటే అక్కడ ఏలాడుతా ఉంటాయి. గాల్లో గూడా ఏలాడుతా ఉంటాయి. అందరిని పట్టేసుకుంటాము. వాళ్ళందరి మీద దేశద్రోహ నేరం కేసులు పెడతాము అని జెప్పి ఓ పక్కన వాళ్ళ మీడియా చెప్తూ ఉంటే, మరో పక్కన మోడీ గారు ఇలా మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళ మీడియా పైన కూడా ఆయనకు అదుపు లేకుండా పోయిందా? పేపర్ లీక్ చేసే వాళ్ళ పైన కావచ్చు, రాముడు డబ్బులు కొట్టేసే వాళ్ళ పైన కావచ్చు, ఇంకొకరి పైన ఎలా అదుపు లేకుండా పోయిందో, ఆయన సొంత మీడియా పైన కూడా ఆయనకు అదుపు లేకుండా పోయిందా అనిపిస్తుంది. మరి అసలు హ్మ్. మోడీ గారు ఇంత ఔదార్యం చూపించడం వెనకమాల కారణం ఏంటి? మళ్ళీ ఇంకో పక్కన వాళ్ళ మీడియా వాళ్ళేమో ఈ విధంగా చెలరేగిపోయి మాట్లాడటం ఏంటి? ఈ ఈ ఈ ఈ డైకాటమీని ఎలా అర్థం చేసుకోవాలి ఈ వైరుధ్యాన్నసలు? అంటే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. హ్మ్. ఏదో ఒకటే నిజం కదా ఇక్కడ. అవును. నా తల్లిని గూడా దూషించారు అని మాట్లాడారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తరహాలోనే దివంగతురాలైన నా తల్లిని గూడా దూషించారు. ఈ యువత పెడదోవ పట్టారు అనే ఒక మాట మాట్లాడటం జరిగింది. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దూషించడాన్ని ఎలా జూస్తారంటే ఓకే. ఆ అమ్మాయి చిన్న పాపే 25 ఇయర్స్, 20 ఇయర్స్ ఉన్నట్టున్నాయి ఆ పాపకి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దూషించడాన్ని అంటే ప్రజాగ్రహాన్ని ఆహ్, దూషించడం కరెక్ట్ అంటారా? ఇంక తర్వాత గతంలో మహాత్మా గాంధీని లేదంటే నెహ్రూని గాంధీ కుటుంబాన్ని గూడా చాలా నీచాతి నీచంగా దూషించడం జరిగింది. బీజేపీ ఐటీ సెల్ గాని. వాళ్ళందరూ బీజేపీతో అసోసియేట్ అయ్యున్న వ్యక్తులే. ఇదెట్లా జూస్తారు? అదేనండి నేనొకటే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు దూషిం ఎవరు దూషించినా తప్పు తప్పే. హ్మ్. మనకేంటి కావాలి ఇప్పుడిక్కడ? మనము పేపర్ లీకేజీకి సంబంధించిన ఆహ్, హ్మ్, అలా జరగటానికి వీల్లేదు అని చేసే నిరసన కార్యక్రమంలో మనం ఉన్నాం కదా! అలా ఉన్నప్పుడు హ్మ్. అక్కడికి రకరకాల వ్యక్తులొచ్చేసారు. ఆఖరికి హ్మ్. రోహింగ్యాలు గూడా వచ్చేసారని వాళ్ళ మీడియానే చెప్తుంది. దానిలో జేబులు కొట్టేవాళ్ళు, లేకపోతే దానిలో దొంగతనాలు జేసేవాళ్ళు, కూనీకోర్లు, చదువు లేని వాళ్ళు అందరూ వచ్చేసారు అని జెప్పి వాళ్ళ మీడియానే ఎలుగెత్తి చాటుతుంది. వీళ్ళంతా విద్యార్థులు కాదు, కాదు అని చెప్తున్నారు. మరి హ్మ్. విద్యార్థులు కాని వాళ్ళు మాట్లాడిన మాటల్ని విద్యార్థి లోకానికి మీరెలా అంటగడతారు? ఒకటి. సరే. నేనైతే మళ్ళీ ఖండిస్తున్నానండి. మోడీ గారి వాళ్ళ అమ్మ జోలికి గాని, ఆయన పెళ్లి చేసుకొని ఆహ్, 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 ఆమెని ఆమెను వదిలేసిన భార్య గురించి గాని నేను మాట్లాడాలనుకోవట్ల. అసలు ఈ హ్మ్. వ్యక్తిగత విషయాలకి ఇక్కడ తావు లేదు ఖచ్చితంగా. మరి హ్మ్. అలాంటప్పుడు మరి అలాంటప్పుడు ఇంతవరకు మనకి అగ్రీమెంట్ కుదిరింది కదా! కానీ మరి తెల్లారి లేస్తే మీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి, మీ ఐటీ సెల్లుల నుంచి వచ్చే బూతుల సంగతేంటి? మాలాగా మాట్లాడే వాళ్ళ గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే వాళ్ళ గురించి, మా ఇళ్లల్లో వ్యక్తుల దగ్గర నుంచి ఇప్పుడు మా సంధ్య గారినైతే ఆవిడకి 3 పెళ్ళిళ్ళని, ఆ! ఆవిడ హ్మ్. 3 విడాకులిచ్చేసిందని, ఇలా రకరకాలు హ్మ్. అలాగే ఆహ్, హ్మ్, మీరు మీరు ఆహ్, ఆహ్, తురకలకి పుట్టారని.
ఇలా అసలు నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేను. అందరికీ తెలుసు ఈ విషయం. నేనేమి కొత్తగా ఎవరు చూడలేదు, వాళ్ళకి తెలియాలి అని నేను అనుకోవట్లేదు. అసలు గత 10, 12 సంవత్సరాల నుంచి వ్యక్తుల పైన గావచ్చు, సంస్థల పైన గావచ్చు, వ్యవస్థల పైన గావచ్చు, వాళ్ళు కక్కినంత విషము, వాళ్ళు కక్కినంత బూతు సంస్కృతి అసలు ఈ ప్రపంచంలో ఇంకే పార్టీ గూడా అలా చేసుండదు. ఏ ఐటీ సెల్ గూడా ఇలా పనిచేసి ఉండదు అని జెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. ఇకపోతే ప్రతి ఒక్కరు దాదాపు మీడియాలో మాట్లాడేవాళ్ళు బీజేపీ తరఫున అధికార ప్రతినిధులుగా వస్తారా, లేకపోతే డిస్కషన్స్ లో వస్తారా, ఎలా వస్తారు అనేది కాదు. ఎవరు ఆ భావజాలంతో మాట్లాడతారో వాళ్ళందరూ కూడా మీరు ఇందాక చెప్పినట్లు గాంధీ గారిని, నెహ్రూ గారిని, అలాగే ఇందిరాగాంధీతో సహితం, అలాగే సోనియా గాంధీతో సైతం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా వాళ్ళ ఇంట్లో కుక్కనే వదిలిపెట్టారు. సోనియా గాంధీ గారిని అయితే స్వయంగా మోదీ గారే విధవ అని కూడా అన్నారు. విధవ అని కూడా అన్నారు. విదేశీ మహిళ అన్నారు. ఈ రోజుకి వాళ్ళు ఆమెను ఒక భారతీయురాలుగా చూడట్లేదు. ఒక భారతీయుడిని పెళ్లి చేసుకున్న తరువాత ఇప్పుడు మన ఇళ్లలో అమ్మాయిలు ఎవరైనా విదేశీయుల్ని పెళ్లి చేసుకుంటేనేమో అక్కడ మనకి ఆ అమ్మాయిని ఆ కుటుంబ సభ్యురాలుగా చూడాలి, అక్కడ ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే, హక్కులు ఏమైనా ఉంటే రావాలి అని మనం అనుకుంటాం. తప్పులేదు, ఇది హక్కు. అలాగే వేరే దేశం నుంచి మన భారతదేశానికి వచ్చిన మహిళలు మట్టుకు ఈ దేశ భారతీయులు కాదు. ఇప్పుడు నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారి భార్య నేను ఇక నుంచి నన్ను అన్నా లెజోనోవా అని పిలవద్దు, అన్నా కొణిదల అని పిలవాలి, నేను నా ఇంటి పేరుని మార్చేసుకున్నాను అని ఆవిడ చెప్పారు. మరి సోనియా గాంధీకి లేని ప్రయారిటీ, లేని హక్కు ఈమెకి ఎట్లా వస్తుంది మరి? అందుకని అసలు పైగా ఆమెని విధవ అనే కంటే కూడా సోనియా గాంధీని అసలు ఆమెను భారతీయురాలుగానే ఒప్పుకోవట్లేదు. అసలు భారతీయురాలుగా ఒప్పుకున్న తర్వాత ఆమె విధవ, పురిస్త్రీయ, లేదా ఇంకోట ఏదన్నా మాట్లాడొచ్చు. మార్పుడు ఫొటోస్ పెట్టారు, బూతులు తిడతా. ట్విట్టర్ లో అయితే ఎంత పెద్ద ప్రచారం జరిగిందో చూసాము. రాహుల్ గాంధీ, ఈవెన్ గాంధీజీ మీద, నెహ్రూ మీద అయితే అనేక మార్పుడు ఫొటోస్ ఆయన సొంత మేనకోడల్ని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడానికని వెళితే ఆ మేనకోడల్ని ఆయన గర్ల్ ఫ్రెండ్ చేసేశారు. అలాగే ఇంకొక కుటుంబ సభ్యులు ఎవరితోనో కలిసి ఒక ఫోటో ఉంటే దాన్ని ఆయన గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ లో వేసేశారు. అసలు విజయలక్ష్మి పండిట్ ని కూడా నేను ఇది మర్చిపోయాను. విజయలక్ష్మి పండిట్ ని అలాగే ఆయన సొంత మేనగోడల్ని ఇలా చేయడము అనేది నిజంగా మరి ఆ రోజు ఎందుకండి మోడీ గారు మీ గొంతు లేవలేదు? ఆ రోజు ఎందుకండి మాట్లాడలేదు? అసలు రేణుకా చౌదరి గారిని అయితే శూర్పణఖ అన్నట్టున్నారు. శూర్పణఖ అన్నారు స్వయంగా మోదీ. మరి ఇలా మాట్లాడొచ్చా? కూడదు కదా. ఒకవైపు నేను క్షమిస్తున్నాను అని చెప్తూనే మరొక వైపు విచ్ హంటింగ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ని హెరాస్ చేస్తున్నారు. ఆయన ఓన్లీ మాటలకు పరిమితం అవుతారా, లేదంటే కేసులను ఉపసంహరించుకునే ఉద్దేశం ఏమన్నా ఉందా అని కొంచెం సర్కాస్టిక్ గా అభిజిత్ దీప్కే కూడా అదే వీడియోలో కామెంట్ గా పెట్టాడు. ఇప్పుడు దేశద్రోహ నేరం పెట్టాలని చెప్తున్నారు వీళ్ళ అనుంగు శిష్యులు. రావణ్ మీద పెట్టిన కేసు రావణ్ బాటలో అభిజిత్ దీప్కే అని చెప్పి పెట్టేసి అభిజిత్ దీప్కే పైన రాజద్రోహ నేరం పెట్టాలి అని చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము? అందుకని మోడీ గారు చెప్పింది కరెక్టా, లేకపోతే వాళ్ళ ఐటీ సెల్ చెప్పింది కరెక్టా, లేదు వాళ్ళ బత్తాయి మీడియా ప్రచారం చేసేది కరెక్టా? ఎందుకు ప్రజలు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే, ఒకటండి, ఇది ఫక్త్ మార్కెటింగ్ ప్రభుత్వం. మార్కెటింగ్ లో ఒక సూత్రం ఉంటది. అదేంటి అంటే కన్విన్స్ అన్నా చెయ్యి, లేదంటే కన్ఫ్యూజ్ అన్నా చెయ్యి. వీళ్ళకి ఇప్పుడు కన్విన్స్ చేసే స్థాయి దాటిపోయింది. వీళ్ళు ఇంకా కన్విన్స్ చేయలేరు. యువత కన్విన్స్ కారు అనేది అర్థమైపోయింది వీళ్ళకి. అందుకని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఓ పక్కన నేను పొద్దున చూశానండి ఆ వీడియో. 2800 చిల్లర పైన దేశద్రోహ నేరం మోపబోతున్నాము అని వాళ్ళందరినీ గుర్తించారు అని. మరి ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. మరొక అంశం మ్యామ్, 21 మంది చనిపోయినప్పుడు ప్రధాని ఏం మాట్లాడలేదు, ఎలాంటి
ప్రకటన చేయలేదు. వాళ్ళ తల్లిని దూషించారని చెప్పి ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్ లోకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే విద్యార్థులు చనిపోవటం కన్నా, విద్యార్థుల కెరీర్‌లు నాశనం అవ్వటం కన్నా గూడా ఒక దూషణ అనేది ఒక పెద్ద టాపిక్‌గా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. అంటే అది గూడా అంటే ఒక హార్మ్‌లెస్ గర్ల్. అంటే ఆ అమ్మాయి ఏమి ఆహ్, ఏదో ఫిజికల్‌గా ఎవరిని హార్మ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఒక చిన్న పిల్ల. దొర్లింది ఆ చిన్న టైంలో పిల్ల ఆ! దొర్లింది. కాదండి. హ్మ్. చిన్న పిల్ల, పెద్ద పిల్ల అనేది పక్కన పెట్టేసేయండి. అమ్మాయి మాట్లాడింది గదా! దాన్ని మనం హ్మ్. ఖండించవలసిందే. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. దాని దాని మీ దా ఆ విషయంలో అసలు నేను రెండో మాట మాట్లాడను. ఎవరైనా సరే హ్మ్. లీకేజ్ విషయంలో చాలా మంది ఏం హ్మ్. చేశారంటే, లీకేజ్ హ్మ్. విషయంలో ఇప్పుడు డైపర్ లీకేజ్‌ల గురించి మనం మాట్లాడుకుంటాం. హ్మ్. హ్మ్. డైపర్ సరిగ్గా వేయకపోతే లీకేజ్ అయింది. లేదు అనుకుంటే హ్మ్. కొంచెం ఓవర్‌గా అయితే లీకేజ్ అయింది అని మాట్లాడుకుంటాం. హ్మ్. ఇవాళ డై హ్మ్. మంచి డైపర్‌లు కావాలి, లీకేజ్ కాని డైపర్‌లు కావాలి అని చెప్పి వినియోగదారులు కోరుకుంటున్నారు హ్మ్. కదా! మరలాంటప్పుడు ఒక చిన్న డైపర్ గురించే ఇంత జాగ్రత్త వహిస్తున్నప్పుడు నీటి పేపర్ లీకేజ్ గురించి మీకెందుకు జాగ్రత్త లేదు అనే దాని కోసం ఆ అర్థం వచ్చేలాగా కొన్ని ఫోటోలు ప్రదర్శించారు. హ్మ్. ఎవరో ఒకళ్ళు లోదుస్తులు ప్రదర్శించారు. అలాగే మెన్‌స్ట్రువల్ ప్యాడ్స్‌ని ప్రదర్శించారు. అంటే ఆ బొమ్మల్ని హ్మ్. ప్రదర్శించారు. హ్మ్. అది అది ఎలా చూడాలంటే జస్ట్ కంపారిజన్‌గా చూడాల్సిందే తప్పితే అదేదో హ్మ్, మోడీ కోసమే చూపించారు అని మాట్లాడటం చాలా తప్పు. ఇక్కడ జస్ట్ హ్మ్. కంపారిజన్ కోసం, ఉపమానం కోసం జరిగిందది. వీళ్ళు ఇవాళ గోరంతలు కొండంతలు చేయాలని చూస్తున్నారండి. ఇప్పుడు ఆ రోజు హ్మ్. రాత్రి పూట హ్మ్, మోడీ గారు అర్ధరాత్రి వీడియో చేశారు అని చెప్పి చాలా మంది చాలా బాధతోటి ఆహ్, హ్మ్, అయ్యో! మా మోడీ గారు అర్ధరాత్రి గూడా వీడియో చేసి పెట్టారు అని చెప్పి మాట్లాడారు. ఆ వీడియోలో హ్మ్. ఎక్కడైనా ఆ 21 మంది ప్రాణాలు గురించి హ్మ్. ఒక్క సెకను ఏమన్నా ఒక్క ముక్క మాట్లాడారా అండి? ఇది ఎంత బాధాకరమైన విషయం అండి. అసల తల్లిదండ్రులు హ్మ్. వీళ్ళని క్షమిస్తారా అసలు? పైగా డిస్కషన్స్‌కొచ్చేటప్పుడు నాతో ఒకాయన డిస్కషన్‌కొచ్చి ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రోజు డిస్కషన్‌కొచ్చి ఒక హ్మ్, నీట్ ఎగ్జామ్‌లో చనిపోయిన పిల్లల పేరెంట్స్ తోటి మాట్లాడిచ్చలేదు. నీట్ స్టూడెంట్స్ తోటి మాట్లాడిచ్చలేదు. ఇలా మాట్లాడుతున్నారు. ఇలా కోడిగుడ్ల మీద ఈకలు పెక్కుతున్నారు గానీ, హ్మ్. కానీ మరి మోడీ గారు ఎందుకండి ఆళ్ళని అసలు లెక్కలోకి కూడా తీసుకోలేదు. పైగా ఆహ్, వాళ్ళ మీడియా తాలూకు వీడియో ఒకటేమొచ్చిందంటే బయటికి ఇద్దరు చనిపోయారు హ్మ్. అని ఫస్ట్ హ్మ్. మాట్లాడారు. తరువాత, తరువాత ఉద్యమం బాగా తీవ్రంగా అయిన తర్వాత ఇంకా మళ్ళీ దారికొచ్చి అవును చనిపోయారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో చనిపోలేదు అని చెప్పి ఆవిడ హ్మ్. మాట్లాడింది వీడియోలో. హ్మ్. ఆ తర్వాత చూస్తే అప్పుడు కూడా మళ్ళీ చాలా అంటే ఎంత గ్యాస్ లైటింగ్ చేస్తున్నారంటే వీళ్ళు రెండో వాళ్ళు అసలు ఉడికిపోవాలి. హ్మ్. అగ్నిపర్వతాల్లాగా బద్దలవ్వాలి. ఆ ఎమోషన్‌లో నుంచి వాళ్ళు మాట్లాడే తప్పుల్ని పట్టుకుని వాటిల్ని హ్మ్. గోరంతలు కొండంతలు చెయ్యాలి అని. ఇప్పుడు హ్మ్. ఈ చనిపోయిన వాళ్ళని ఎవరు గుర్తిస్తారు? ఎలా గుర్తిస్తారు? రాష్ట్రం గుర్తిస్తదా? కేంద్రం గుర్తిస్తదా? హ్మ్. నష్టపరిహారం ఇచ్చేది తప్పులేదు. ఇవ్వాల్సిందే. ₹1,00,00,000 కాదు. ఎన్ని కోట్లిచ్చినా ప్రాణాలు తిరిగి రావు. ఇది హ్మ్. సన్నాయి నొక్కులు నొక్కడం అన్నమాట ఆ తర్వాత. మళ్ళీ అంతలోనే ఆంధ్రాలో ఎవరో చనిపోలేదు. ఆ తరువాత ఒక తల్లి, తండ్రి ఆ చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న పాప తాలూకు ఫోటో ఒకటి 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో పెద్ద కథనం వచ్చింది. వాళ్ళు ఎళ్లి వారం రోజులున్నారంట అక్కడ. ఆ హ్మ్. తల్లిదండ్రి. అయితే ఇక్కడ ఇక్కడ ముఖ్యం ఏంటంటేనండి, ఒక మాబ్ వచ్చేసిన తరువాత ఆళ్ళని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. హ్మ్. అలాంటి పరిస్థితిలో కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు చేశారనే అనుకుందాం. కానీ హ్మ్. మీరు పనిగట్టుకుని కూర్చుని స్క్రిప్టులు రాసుకుని మరి ఐటీ సెల్లులు పెట్టుకుని మరి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఇప్పుడు నేను మాట్లాడితే నా కింద కామెంట్లు. మీరు మాట్లాడితే మీ కింద కామెంట్లు. ఎవరండి అంత తీరిగ్గా ఉన్నారు సామాన్య ప్రజలు? ఇంత నెగెటివ్ కామెంట్స్ పెట్టడానికి. అసలు కామెంట్స్ పెట్టరు హ్మ్. జనాలని నేను అనట్లేదు. నీకెంతమంది మొగుళ్ళు? మాట్లాడే వాళ్ళని. ఇలా హ్మ్. అసలు మహిళల్ని ఎంత దిగజారుడుగా ఎలాంటి భాష వాడతారు. దీనికి గాంధీ హ్మ్. గాదు, నెహ్రూ గాదు, సామాన్య ప్రజలు గాదు. ఎవ్వరు వాళ్ళ దృష్టిలో మనుషులే కాదు. వాళ్ళని ఏమన్నా పర్వాలేదు. కానీ మోడీ గారు వాళ్ళ అమ్మని మట్టుకు ఏమనటానికి వీల్లేదు. హ్మ్.
మేడం ఇంకా కానీ ఫైనల్ గా ఉమ్, ఫైనల్ గా చెప్పండి. విద్యార్థుల మీద పిల్లెట్ గన్స్ బుల్లెట్లు యూజ్ చేశారు. ఎంతో ఉమ్, మంది గాయాలయ్యాయి. ఆ బుల్లెట్లు తగిలి కొంతమందికి చాలా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ కూడా వచ్చాయి వాళ్ళకి. ఆ ఉమ్, తర్వాత లాఠీలతో కొట్టారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. సో ఉమ్. వీటన్నిటికన్నా బూతులు తిట్టడం, ఒక పాప బూతులు తిట్టడం అనేది ఒక పెద్ద ఇష్యూగా మారిపోతుందా? విద్యార్థుల మీద జరిగిన దాడి గాని. మనము దీన్ని దాన్ని కంపేర్ చేయడానికి లేదండి. ఇది ఓకే. ప్రజలలో నుంచి వచ్చిన డైలాగ్స్. హ్మ్. అది ఈ సందర్భంగా రావటాన్ని నేను విచారమే వ్యక్తం చేస్తున్నా ఆ విషయంలో. హ్మ్. మీరు ఎన్ని హ్మ్. రకాలుగా అడగండి, నేను ఆ విషయాన్ని మట్టుకు కరెక్ట్ అని నేను అనను. కానీ ఓకే. ఖచ్చితంగా కరెక్ట్ మీరిప్పుడు కాదు. కానీ కానీ హారాస్ చేయటం అనేది ప్రజాగ్రహం సందర్భంగా ఒక పెద్ద రివోల్ట్ వచ్చినప్పుడు ప్రజల్లో ఎమోషన్స్ అనేవి ఓవర్‌బోర్డ్ అవుతాయి. కానీ అవును. హారాస్ చేయటం అనేది కరెక్ట్ కాదు గదా! అనేది వాదన. ఖచ్చితంగా తప్పే. ఎవరినైనా దూషించడం అనేది ఖచ్చితంగా తప్పే. లేదు మీరు అసలు ఈ పిల్లెట్ గన్స్ ప్రయోగించటానికి అమిత్ షా గారు అనుమతి ఇచ్చారా లేదా అనే దానికి ఇంతవరకు మీరు క్లారిటీ చెప్పట్లేదు. ఇట్లాంటి హ్మ్. క్లారిటీలు చెప్పకుండా ఉండటం కోసమే వ్యూహాత్మకంగా మీరు చేస్తుంది ఏంటి అంటే, ఈ విషయాలన్నీ బయటికి తీసుకొస్తున్నారు. మోడీ గారు వాళ్ళు మా అమ్మనన్నారు, మా నన్నన్నారు, అది ఇది అని చెప్పి హ్మ్. మాట్లాడుతున్నారు. హ్మ్. ఇది చాలా వ్యూహాత్మక దాడండి. మనం దాన్ని అలా అర్థం చేసుకోవాలి. హ్మ్. అంటే అందుకే క్షమించారని చెప్తున్నారు. విద్యార్థుల్ని హ్మ్. ఎవరైతే పెడదోవ పట్టారో వాళ్ళంతా హ్మ్, కల్చరల్ షాక్ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్‌ని కూడా యూజ్ చేశారాయన. ఆహ్, యెస్, కరెక్టే. సో ఆయన అహా! కొంత విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నారా ఆయన? అంటే విక్టిమ్ కార్డ్ యూజ్ చేయటం 100% ద్వారా. హ్మ్. 100% ఇది విక్టిమ్ కార్డే. ఈ విక్టిమ్ కార్డ్ వెనకమాల లక్ష్యం ఏంటి అంటే, అమిత్ షా నోరు తెరవక్కర్లేదు. పోలీసుల్ని మనం హ్మ్. అడగక్కర్లేదు. మొదలెట్టేసారు మళ్ళీ. ఇవాళ పొద్దున వీడియోలో కూడా చూసాను నేను. పిల్లలకి దెబ్బలు తగిలి అని అందరూ బాధపడ్డారు గానీ, హ్మ్. పిల్లల వల్ల దెబ్బలు తిన్న పోలీసుల సంగతి ఎవరు మాట్లాడట్లేదేంటి అని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఐటీ సెల్ హ్మ్. వాళ్ళు. హ్మ్. ఓకే. అసలు కాదు. హ్మ్. వాళ్ళు ఒక దానికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. హ్మ్. యూనిఫార్మ్ హ్మ్. లేని వాళ్ళు యూనిఫార్మ్ ఏసుకోకుండా కర్రలకి మేకులు కట్టి లాఠీ హ్మ్. చార్జ్ చేయమని ఎక్కడన్నా ఉందా? షూస్ హ్మ్. కూడా లేకుండా వచ్చేవాళ్ళు. నేమ్ ప్లేట్లు లేకుండా వచ్చేవాళ్ళు. దానికి నేమ్ ప్లేట్లు లేవేంటి అని అడిగితే ఏం చెప్పారంటే, వాళ్ళకి చెమటలు హ్మ్. పోస్తున్నాయి అందుకే తీసి జేబులో పెట్టుకున్నారు అని చెప్పారు. ఓకే. ఇట్లాంటియన్నీ ఏవండీ ఆహ్, తాడి చెట్టు కిందకు తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం ఎక్కానన్నట్లుంది తప్పితే ఇది వేరేగా ఏమీ లేదు. హ్మ్. వాళ్ళ గురించి ఎంత ఓకే. చెప్పుకున్నా వేస్టే. వాళ్ళు ఇవాళ ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సొస్తది అనే ఉద్దేశంతోటి ఇవాళ ప్రజలు హ్మ్. నిగ్గదీసి అడుగుతున్నారు గాబట్టి, వాటిల్ని ఓకే. తప్పుదోవ పట్టించటానికే హ్మ్. మోడీ గారి వీడియో. ఇప్పుడు హ్మ్. ఏవండీ ఇంకెవరు లేరా అండి? ఏంటి మోడీ గారి తల్లిని ఎలా అంటారు అని జెప్పి మాట్లాడలేరా ఎవరైనా? మోడీ గారే హ్మ్. ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? అసలు కేసుల హ్మ్. సంగతి చెప్పరేంటి? తీసేస్తున్నామా? తీసేయట్లేదా? ఇప్పుడు ఈయన వీడియో చేసి పెట్టినంత మాత్రాన ఈ వీడియో ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉండరండి. పోలీసులకి జీవో హ్మ్. ద్వారా వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ అవును. ఎళ్ళాలి. ఉత్తర్వులు హ్మ్. వెళ్ళాలి పై అధికారుల నుంచి. హ్మ్. ఆ ఉత్తర్వులు ఇస్తారా? ఇవ్వరా? ఇది మనకు గావాల్సింది ఇవాళ. ఓకే మ్యామ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.